జ్ఞానమంతయు ఎరిగిన వాడనైనను, కొండలను పెకిలింపగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనను, ప్రేమ లేని వాడనైతే నేను వ్యర్థుడను. నా ఆస్తంతయు ఇచ్చినను, కాల్చబడుటకు నా శరీరం అప్పగించినను, ప్రేమ లేని వాడనైతే నాకు ప్రయోజనమేమీ లేదు. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును. ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబముగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, స్వప్రయోజనం విచారించుకునదు, త్వరగా కోపపడదు, అపకారమును మనస్సులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఓర్చును. ప్రేమ శాశ్వత కాలముండును, ప్రవచనములైనను నిరర్ధకములగును, భాషలైనను నిలిచిపోవును, జ్ఞానమైనను నిరర్ధకమగును. కానీ పూర్ణమైనది వచ్చినప్పుడు పూర్ణము కానిది నిరర్ధకమగును. పిల్లవాని చేష్టం మానివేసి ఇప్పుడు అద్దములో చూచినట్టుగా సూచనగా చూచున్నాము, అప్పుడు ముఖాముఖిగా చూతుము. ఇప్పుడు కొంత మట్టుకే ఎరిగి ఉన్నాను, అప్పుడు నేను పూర్తిగా ఎరగబడిన ప్రకారము పూర్తిగా ఎరుగుదును. కాగా విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ ఈ మూడు నిలుచును. వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే. ప్రభు సహాయం కొరకై ప్రార్థన చేసుకుంటాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మరొకసారి నీ సన్నిధికి వస్తూ ఉంటున్నాం. ఈ పునరుత్థాన దినములో మరొకసారి జీవము కలిగినటువంటి నీ వాక్యం అనేటువంటి అద్దము దగ్గరికి మా జీవితాలు తీసుకొని రాబడి, నీ వాక్యం అనేటువంటి అద్దములో మా నిజ స్వరూపమును తెలుసుకొని, నీ వాక్యం అనేటువంటి పాల చేత మేము పోషించబడి, నీ వాక్యం అనే బలమైన ఆహారం చేత మేము నర్చర్ చేయబడి, నీ వాక్యం అనేటువంటి శుద్ధి చేత మా కఠినత్వం బద్దలు చేయబడి, నీ వాక్యం అనే ఉదకము చేత మా యొక్క ప్రాణాత్మ దేహములు శుద్ధి చేయబడి, నీ వాక్యం అనేటువంటి ప్రభా ఈ యొక్క మధురమైనటువంటి నీ మధురమైన తేనె వంటి వాక్యము చేత మా హృదయములు సంతృప్తి చెందబట్టడానికి ప్రభా కృప చూపించండి. నాయన, మా హృదయాలు నీ వాక్యమును స్వీకరించున్నట్లుగా మా హృదయాలను సంసిద్ధపరచండి. యోగ్యమైన మంచి మనస్సుతో వాక్యమును విని ఓపికతో ఫలించు వారి హృదయాలు ఎలా ఉన్నాయో మా హృదయాలు అలా ఉండడానికి కృప చూపించండి, సహాయపడండి, నడిపించండి. మమ్మల్ని మీ చేతులకు అప్పచెప్పుకుంటూ నిలబడుచున్న మీద ఆసుడు అయోగ్యుడు అపాత్రుడు మీరు ఎరుగుదురు గనుక నీ వాక్యం చేత నింపి నీ ప్రజలను బలపరిచి వారి క్షేమము కలగ చేయమని, నీ నామమునకు మహిమ తెచ్చుకున్నామని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. మనము ఈ కొరింథీ పత్రికను ధ్యానం చేస్తూ ఉన్నాం. గత కొద్ది కాలం నుండి బైబిల్ పట్టణాల్లో కూడా మనం ఈ కొరింథీ పత్రికను చూస్తూ ఉన్నాం. ఆదివారం వర్తమానాల్లో కూడా మనం ఈ 13వ అధ్యాయం దగ్గర కొంత ఆగుతూ వచ్చాం. క్రైస్తవ జీవితానికి మన లోపల క్రీస్తున్నాడు అని మనం చెప్తుంటే బయటికి కనపడాల్సింది ఏంటి అంటే ప్రేమ. లోపల క్రీస్తున్నాడు, బయటికి కనపడాల్సింది ఏంటి అంటే ప్రేమ. మనం వేసుకునే బట్టలు కనపడతాయి, మనం వేసుకునే ఆభరణాలు కనపడతాయి. అయితే అన్నిటికంటే మించిన ఆభరణం ఏంటంటే ఈ ప్రేమ. ఇదెంత ప్రాముఖ్యమైనదో పౌలు గారు చెప్తూ ఉన్నాడు. ముఖ్యంగా ఈ కాంటెక్స్ట్ 1 కొరింథీ 13వ అధ్యాయంలో ప్రేమ గురించి మాట్లాడేటప్పుడు ఏ ప్రేమ గురించి మాట్లాడుతున్నాడు అంటే స్థానిక సంఘములో విశ్వాసులు, దేవుని బిడ్డలు ఎలాంటి ప్రేమ కలిగి ఉండాలి అనేది మాట్లాడుతున్నాడు పౌలు గారు. ముఖ్యంగా ఆ సంఘంలో ప్రాబ్లం ఏంటంటే ఆ సంఘంలో కృపావరాలు ఉన్నాయి, ఆ సంఘంలో ఆత్మవరాలు ఉన్నాయి, ఆ సంఘంలో భాషలు మాట్లాడుతున్నారు, ఆ సంఘంలో కృపావరాలు జరుగుతూ ఉన్నాయి. కానీ లోపించింది ఏంటంటే ప్రేమ లోపించింది. ఎప్పుడైతే అది లోపించిందో అనేకమైన సమస్యలు బయలుదేరాయి, వర్గ పోరాటాలు ఉన్నాయి. ప్రేమ లేని తత్వం వారిలో అపవిత్రతను తీసుకొచ్చింది.
ప్రేమ లేని తత్వం ఒకరికొకరు లోబడకుండా ఉండడం తీసుకొచ్చింది. కనుక పౌలు గారు ఏమంటున్నాడంటే, మీరందరూ కూడా సంఘములో ఆత్మవరాలు కలిగి ఉన్నప్పటికీ ఆ ఆత్మవరాలను ఎక్సర్సైజ్ చేయాల్సిన వాతావరణం ఏంటి అంటే ప్రేమ. ఈ ప్రేమ ఎంత ప్రాముఖ్యమైనదని చెప్పాడో మొట్టమొదటి 3 వచనాల్లో చెప్పాడు. ఒకవేళ భాషల్లో మాట్లాడిన, ఏ భాషలు? మనుషులు మాట్లాడే భాషలు. ఒకవేళ దేవదూత భాషలుంటే ఆ దేవదూతలు మాట్లాడుకునే భాషలు వాటిలో మాట్లాడినా ప్రేమ లేకపోతే ఉట్టిదే. అట్లాగే బీదల కొరకు నా ఆస్తిని ఇచ్చివేసిన, నా శరీరము కాల్చబట్టకు ఇచ్చివేసిన, లేదా మర్మములన్నీ ఎరిగి ప్రవచనములన్నీ తెలుసుకుని పర్వతములను పెకిలించగల పరిపూర్ణ విశ్వాసము గలవాడనైనా ప్రేమ లేకపోతే వ్యర్థం. అంటే ప్రేమ ఎంత ప్రాముఖ్యమైనదో పౌలు గారు ఆ సంఘస్థులకు వివరించటానికి ఈ యొక్క అతిశయోక్తి అలంకారం వాడుతున్నాడు. లాస్ట్ ఏం ముగించాడు? కాగా ప్రాముఖ్యమైనవి 3: విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. ఈ క్రైస్తవ జీవితానికి ప్రాముఖ్యమైనటువంటి సత్యము విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ. వాటిలో అత్యంత ప్రాముఖ్యమైనది ఏంటంటే ప్రేమ. కనుక యోహాను భక్తుడు కూడా ఆయన పత్రిక రాసినప్పుడు అంటాడు, మనము మన సహోదరులను ప్రేమించుచున్నాము గనుక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నామని ఎరుగుదుము. ఒకడు తన సహోదరుని ప్రేమించకపోతే వాడు ఇంకనూ చీకటిలోనే నిలుచుచున్నాడు. కొత్త నిబంధనలో దాదాపు 283 సార్లు ఈ ప్రేమ అనే పదం కనపడుతుంది. అంటే ఉన్న 27 పుస్తకాల్లో రమారమైన ప్రతి పుస్తకంలో ప్రేమ అనే పదం లేకుండా పుస్తకాలు లేవు. ఎందుకంటే అత్యంత ప్రాముఖ్యమైన సంగతి. కానీ విచారకరమైన సంగతి ఏంటంటే నేటి దినములలో ముఖ్యంగా ఈ 21వ శతాబ్దంలో అత్యంత లోపించింది ఏంటంటే ప్రేమ. ప్రేమ గురించి మాట్లాడుకుంటున్నాం, ప్రేమ గురించి పాటలు పాడుతున్నాం, ప్రేమ గురించి వర్తమానాలు వింటున్నాం. కానీ ప్రాక్టికల్ లైఫ్కి వచ్చేసరికి ప్రేమ అనేది లోపించిపోయింది అనేది మనకు అర్థమవుతూ ఉంటుంది కదా. సమాజంలో, సంఘములో హింస పెరిగిపోయింది, వయలెన్స్ పెరిగిపోయింది. మనం వింటున్నాం, తల్లి పిల్లలను నరికి చంపేసింది, భర్త భార్యని కుక్కర్లో ఉడకబెట్టి చంపేశాడు. ఏంటింత హింసా ప్రవృత్తి పెరిగిపోయింది లోకంలో. చిన్నప్పటి నుంచి వారు ఆడే మొబైల్ ఫోన్ గేమ్స్, కాల్చుకోవటం, కొట్టుకోవటం, ఇవి మనిషిలో ఏం చేస్తున్నాయి? హింసా ప్రవృత్తిని ప్రేరేపిస్తూ ఉన్నాయి. ఆ కారణం చేత ప్రజలకి హింస అనేది అలవాటైపోతూ ఉంది. ఈవెన్ క్రైస్తవ సంఘములలో కూడా ప్రేమ గురించి ఎన్నో మాట్లాడుకుంటున్నాం, కానీ లోపించింది ప్రేమ అనేది మనకే తెలుసు. అనుకుంటారు కదా, ఇది కడుపు జించుకుంటే కాళ్ళ మీద పడుతుంది అంటారు. ఇక్కడ మన గురించి మనం ప్రేమ అనేది చాలా తగ్గిపోయింది అనేది మనకు అర్థమవుతుంది. యేసు ప్రభువారు కూడా చెప్పాడు, అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. కాబట్టి నాకు అనిపిస్తుంది ప్రేమకు కూడా ఒక మీటర్ ఉంటే బాగుండేదేమో. థర్మామీటరు ఇక్కడ పెడితే ఉష్ణోగ్రత ఎంతో బయటకు వస్తుంది. అట్లాగే ప్రేమ అనే మీటర్ లేదు, కానీ మనకు తెలుసు నిజంగా మనం ప్రేమ కలిగి. ఇది నౌన్ కాదు, అంటే నామవాచకం కాదు, ఇది కాన్సెప్ట్ కాదు, ఇది ప్రాక్టికాలిటీ, ఇది వెర్బ్, ఇది క్రియలలో కనపడాల్సినటువంటిది. కనుక 1 కొరింథీ 13వ అధ్యాయం మనం చూస్తే మొట్టమొదటి 3 వచనాలు ప్రేమ యొక్క ప్రాముఖ్యత చెప్పాడు. 4 నుంచి 7 వచనాలు ప్రేమ యొక్క లక్షణములు చెప్తూ ఉన్నాడు. ఎన్ని లక్షణాలు చెప్పాడు? 15 లక్షణాలు చెప్పాడు. ప్రేమ యొక్క 15 లక్షణములు చెప్పాడు. ఈ 15 లక్షణాలని మనం 3 గుంపులుగా, 3 గ్రూప్స్గా చేశాం. మొట్టమొదటి గ్రూప్ ఏమనుకున్నామంటే సహించేటువంటి ప్రేమ, లేదా ఓర్చుకునేటువంటి ప్రేమ, ఓపిక కలిగి ఉండేటువంటి ప్రేమ. 5 లక్షణములు ఆ దాంట్లో చూసాం. క్రైస్తవ జీవితంలో ప్రేమ అనేది సహనమును తీసుకొస్తుంది, ఓర్పును తీసుకొస్తుంది. ఓర్చుకోవటం ఎప్పుడు?
పరిస్థితులు అనుకూలంగా లేవు. ఓర్చుకోవడం అనే మాట ఎప్పుడు వస్తుంది? కష్టం వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు. దేవుడు మనలో ఓర్పును కలగచేయాలని కోరుతున్నాడు. ఓర్పు తన క్రియను కొనసాగించనేయుడి. ఎందుకు? మనం సంపూర్ణము కావాలి. ఏ విషయంలో కొదవలేని వారం కావాలి అంటే మనకేం కావాలి? ఓర్పు కావాలి. మీరు దేవుని వాగ్దానములను స్వతంత్రించుకున్నట్లు ఓరిమి మీకు అవసరమై ఉన్నది. ఓర్పు మీకు అవసరమైనది. అబ్రాహాము గురించి చదువుతాం, అతడు ఓర్పు చేత వాగ్దానమును స్వతంత్రించుకొనెను. ఓపిక. 75 ఏళ్ల వయసులో వాగ్దానం ఇచ్చాడు, 100 ఏళ్ల వయసులో నెరవేర్చాడు. ఏం కావాలి? ఓపిక. ఇప్పుడు లోపించింది అదే. ఇది మొట్టమొదటి గ్రూప్ మనం చూసాం. కాబట్టి ప్రేమ మత్సరపడదు, దీర్ఘకాలం సహించును, దాని తర్వాత త్వరగా కోపపడదు, దాని తర్వాత అన్నిటికీ తాలుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ ఓర్చును. వీటిని మనం సహించేటువంటి ప్రేమ అనేటువంటి హెడ్డింగ్ కింద ఒక వారం మనం ధ్యానం చేశాం. రెండవ వారం మనం ఏం ధ్యానం చేశామంటే దీనత్వము కలిగినటువంటి ప్రేమ. ప్రేమ మనలో దీనత్వమును పుట్టిస్తుంది. క్రైస్తవ జీవితం యొక్క హాల్ మార్క్ ఏంటంటే హ్యూమిలిటీ. లోకం ఏం చెప్తుంది? నువ్వు అందరి ముందు ఎంత గట్టి కనపడాలంటే నీ దగ్గర రావటానికి కూడా అవతలోడు భయపడాలా అని చెప్తుంది. యు మస్ట్ బి టఫ్. కానీ బైబిల్ చెప్పే ప్రేమ దీనత్వం. మన ప్రభువు తన గురించి తాను ఏం చెప్పుకున్నాడు? నేను సాత్వికుడను, దీన మనస్సు కలవాడను. పౌలు గారు రాస్తాడు ఫిలిప్పీ పత్రికలో, క్రీస్తు యేసును కలిగిన మనస్సును మీరు కూడా ఏ మనసు అది? దీనమైన మనస్సు. దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక మనుషుల పోలికగా పుట్టి దాసుని రూపము ధరించుకొని తన్ను తాను రిక్తునిగా చేసుకున్నటువంటిది. ప్రేమ దీనత్వమును చూపిస్తుంది. ఎప్పుడైతే ప్రేమ ఉంటుందో ప్రేమ ఉప్పొంగదు, డంబముగా ప్రవర్తించదు, మత్సరపడదు, దాని తర్వాత అమర్యాదగా నడవదు, త్వరగా అమర్యాదగా నడవదు. అది ఈరోజు మనం చూస్తాం. ఇది రెండవ గుంపు. మూడవది ఏంటంటే దీనికి ఏం పేరు పెట్టాలో పెద్దగా తెలియలేదు, కానీ శుద్ధమైన ప్రేమ, ప్యూర్ లవ్ ఆర్ పవిత్రమైన ప్రేమ అని చెప్పి 5 లక్షణాలు నేను మీ ముందుంచాలని ప్రయత్నం చేస్తున్నాను. అంటే బ్రాడ్గా డివైడ్ చేయటానికి మనం వారానికి 15 వారాలు ధ్యానించలేం, కానీ 3 వారాలు ఈ ప్రేమ యొక్క లక్షణములను ధ్యానం చేస్తున్నాం. మొట్టమొదట వారం ఓర్చుకునేటువంటి, సహించేటువంటి ప్రేమ అని 5 లక్షణాలు చూసాం. రెండవ వారం దీనత్వము కలిగినటువంటి ప్రేమ అని, మన జీవితంలో దీనత్వం ఎంత ప్రాముఖ్యమైనదో అనేది మనం చూసాం. దేవుడు దీనులను ఇష్టపడేటువంటి వాడు, ఉన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించేవాడు. కానీ ఎక్కడ నివసిస్తున్నాడు? దీనుల, నలిగిన హృదయము గల వారి యొద్ద, వినయము గల వారి యొద్ద ఆయన నివసిస్తున్నాడు. ఎవడు దీనుడై నా మాట విని వణుకుచుండునో వానినే నేను దృష్టించున్నాను. ఆయన అహంకారులను ఎదిరించి దీనులకు దేవుడు కృప అనుగ్రహించును. నరుల కాలి సత్తువయందు, గుర్రముల బలమునందు ఆయన సంతోషించువాడు. ఈ డజంట్ డిలైట్. మరి దేంట్లో సంతోషిస్తాడు? తన కృపకు వేడు వారిలో. ఎవరైతే అయ్యా నా వల్ల కాదు, మన యొక్క క్రైస్తవ జీవితం ఈ దీనత్వం అనే సువాసన, ఇది యాటిట్యూడ్, ఇది యాక్షన్ కాదు, అంటే ఒకరోజు చూపించేది కాదు, ఇది మన జీవిత విధానంలో భాగము కావాలి. ఇది చాలా, అంటే దానికి ఆపోజిట్ పదం ఏంటంటే గర్వం. ఈ గర్వంతో వచ్చిన సమస్య ఏంటంటే దొంగతనం చేసిన వాడికి దొంగతనం చేశాను అని ఒక గిల్టీ కాన్షియస్ ఉంటుంది. ఎవరినైనా ఒక మాట అంటే గాయపరిస్తే అయ్యో నేను అన్నాను, గాయపరిచాననే కాన్షియస్ ఉంటుంది. కానీ గర్వంతో వచ్చిన సమస్య ఏంటంటే గర్వం ఉందని కూడా గర్వం ఉందని వాడికి తెలియదు. వాడు అనుకుంటాడు కదా వాళ్ళందరి గర్వం ఉంది, నేను ఒక్కనే గర్వం లేదనుకుంటాడు. దీనత్వంతో వచ్చిన సమస్య కూడా ఏంటంటే, సపోజ్ ఇప్పుడు మనం ఎవరు పని చేయట్లేదు, మనం ఒక్కలమే చాపలేసామనుకో, అబ్బా నేను ఎంత మంచో, నేను ఒక్కడిని అన్ని పనులు చేస్తున్నాం అందరంలో. అదేంటది? గర్వం.
దీనత్వంలోంచి వచ్చే గర్వం, అది కూడా గొప్ప ప్రమాదమే. కనుక మనల్ని మనం అంటే మన స్వభావమే గర్వ స్వభావం. దీన్ని మనల్ని మనం తగ్గించుకోకపోతే మనం యేసు ప్రభువు వారి యొక్క సారూప్యములోనికి రాలేం. ఇక్కడ ఉప్పొంగటం, డంబముగా ప్రవర్తించటం, షో చేయటం, చూపించుకోవటం, చూడండి చూడండి నన్ను చూడండి, నా ఆస్తిని చూడండి, నా తలాంతులు చూడండి, నేను కష్టపడుతున్నాను చూడండి, ప్రచారం చేసుకోవటం, ఇది ప్రేమ యొక్క లక్షణం కాదు. మూడవది, ప్రేమ ప్యూర్, పవిత్రమైనటువంటిది. ఈ కేటగిరీలో 5 లక్షణాలు మేము ముందు చూపించాలని కోరుతున్నాను. మొట్టమొదటి లక్షణం ఏంటి? ప్రేమ దయ చూపించును. ప్రేమ దయ చూపించును. రెండవ లక్షణము, ప్రేమ స్వప్రయోజనమును విచారించుకొనదు. మూడవ లక్షణము, ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకొనదు. నాలుగవ లక్షణము, ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడదు. ఐదవ లక్షణము, ప్రేమ సత్యమునందు సంతోషించును. ప్రేమ యొక్క క్యారెక్టర్ మనకు కనపడతా ఉంది. పిల్లరా, మీరు గమనిస్తే మనం మాట్లాడుకునే మాటలన్నీ కూడా ఆత్మ ఫలములో కనపడతాయి. గలతీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనములో, అయితే ఆత్మ ఫలమేమనగా ప్రేమ, ఫ్రూట్ ఆఫ్ ద స్పిరిట్ ఈజ్ లవ్, ప్రేమ. ఆ తర్వాత లక్షణము చూస్తే సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళుత్వము, మంచితనము, విశ్వాసము, సాత్వికము, ఆశానిగ్రహము, ఇవన్నీ కూడా ప్రేమ యొక్క లక్షణములుగా మనం చెప్పుకోవచ్చు. ఈ ప్రేమ మనకై మనం పుట్టించుకునేది కాదు. ఈ ప్రేమ దేవుని వలన మనకు రావాలి. మనం ఇంతకుముందు అనుకున్నాం కదా, ఎందుకు ప్రజలు ఇట్లా వైలెంట్గా తయారవుతున్నారంటే వాళ్ళు ఎక్కువ వైలెన్స్ చూస్తున్నారు. ఇప్పుడు మనం ఎక్కువగా దేవునితో ఉంటే అంతగా దైవికమైన లక్షణములు మనలోకి వస్తాయి. అంతకుమించి వేరే మార్గం లేదు. దైవికమైన లక్షణాలు రావాలంటే ఏదో ఒకరోజు హఠాత్తుగా ఒక దర్శనం వచ్చేసేసి దేవుని లక్షణాలన్నీ ఇట్లా వచ్చేయవు. ఇట్లా పట్టుకోగానే నీది నాకు, నాది నీకు అట్లా వచ్చేయవు. దేవునితో సమయం గడుపుతున్న కొద్దీ, దేవుని వాక్యంతో సమయం గడుపుతున్న కొద్దీ, దేవునితో సన్నిహితమైన సహవాసంలోకి వస్తున్న కొద్దీ దేవుని యొక్క లక్షణములు వస్తాయి. మోషే జీవితంలో చూస్తే మోషే ఎంత బలవంతుడంటే ఒక వ్యక్తిని చంపేసి పాతి పెట్టేశాడు. ఇదే మనిషి గురించి ఒక 40 సంవత్సరాల తర్వాత లేదా ఇంకా ఎక్కువ ఒక 60 సంవత్సరాల తర్వాత దేవుడు అంటాడు, మోషే భూమి మీద ఉన్న వారిలోకెల్లా మిక్కిలి సాత్వికుడు. హౌ కమ్? హీ వాజ్ నాట్ మీక్ బై నేచర్. దేవునితో ఉండి 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 దేవుని స్వభావంలోకి పాలుభాగస్తుడయ్యాడు. కాబట్టి మన జీవితం మాటలతో మాత్రమే కాదు, కానీ మన క్యారెక్టర్ దేవుని లక్షణములని మనం ఉదయకాలం ధ్యానం చేశాం. దేవుని యొక్క అట్రిబ్యూట్స్, గుణలక్షణములు, కమ్యూనికబుల్, ఇన్కమ్యూనికబుల్. ఆయన సార్వభౌముడు. ఇది మనకు వచ్చిన లక్షణం కాదు, కానీ ఆయన ప్రేమ మనం ప్రేమించవచ్చు. ఆయన పరిశుద్ధుడు, మనం పరిశుద్ధంగా జీవించవచ్చు. ఆయన కనికరం గలవాడు, మనం కనికరం కలిగి ఉండవచ్చు. ఆయన పరిశుద్ధుడు గనుక మీరును పరిశుద్ధులై ఉండని రాయబడి ఉన్నది. మీ పరలోకపు తండ్రి కనికరము గలవాడు గనుక మీరును కనికరము గలవారై ఉండుడి. యేసు ప్రభువారు అన్నాడు, మీరు ఒకరినొకడు ప్రేమించుకునటం వలన నా శిష్యులని లోకంలో పిలువబడతారు. తెలుస్తుంది ప్రజలకి ఎలా తెలుస్తుంది మీరు క్రైస్తవులని? మన డ్రెస్ చూసా, లేకపోతే మన అవుట్వర్డ్ అపియరెన్స్ చూసా? కాదు, మన ప్రేమను చూసి. మీరు ఒకరినొకడు ప్రేమించుకొనుట వలన మీరు నా శిష్యులని లోకస్తులు తెలుసుకుంటారు. సరే పిల్లరా, ఈ 5 లక్షణములు ఈ మధ్యాహ్న కాల సమయంలో ధ్యానంలో మేము ఉంచాలని కోరుతూ ఉన్నాను. చాలా విషయాలు చెప్పొచ్చు, కానీ ఈ 5 లక్షణాలు ఎక్కడ కనపడతాయి అని చూస్తే ప్రేమ యొక్క 15 లక్షణాలు ఎవరిలో కనపడతాయి? యేసు ప్రభువారిలో కనపడతాయి. యేసు ప్రభువారు, హీజ్ అవర్ అబ్సల్యూట్ మోడల్.
కనుకనే ఆయనతో ఎంత దగ్గరగా ఉంటామో ఆయనలోంచి మన ప్రేమ ప్రవహిస్తుంది. క్రైస్తవ జీవితం మారేటువంటి జీవితం. అంటే ఆయనలాగా ప్రజలు మారారు. స్టెఫను వాళ్ళ రాళ్లతో కొడుతుంటే వాళ్ళని నిందించే బదులు, వాళ్ళని దూషించే బదులు, వాళ్ళని చెప్పించే బదులు, మీరు నేను దేవుని సేవకుణ్ణి, నా సంగతి తెలుసా మీకు, మీరు నా రాళ్లతో కొడుతున్నారు, మీరు ఒక్క రాయేస్తే 1000 రాళ్ళు మీ మీద పడతాయనట్లా, తండ్రి ఈ పాపమును వారి మీద మోపకము. ప్రేమ ఎక్కడి నుంచి వచ్చింది? అది దేవునితో సహవాసం, యేసు ప్రభుతో సహవాసం. మన జీవితంలో కూడా ప్రేమ అనేది మన ప్రభువు నుంచి మనం పొందేది. పిల్లరా, ఈ 5 లక్షణములు ఏం చెప్పుకున్నాం? ప్రేమ దయ చూపించును, ప్రేమ స్వప్రయోజనమును విచారించుకున్నదు, అపకారమును మనస్సులో ఉంచుకున్నదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. ఈ 5 లక్షణములు మనకు అర్థం కావటానికి బైబిల్లోంచి ఒక ఇల్లస్ట్రేషన్ని నేను మీ ముందుంచాలని కోరుతున్నాను. లూకా సువార్త 15వ అధ్యాయం. లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనం నుండి 32వ వచనం వరకు మనం మార్చి చదువుకుందాం. లూకా సువార్త 15వ అధ్యాయం 20వ వచనం నుండి 32వ వచనం వరకు. వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వానిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకునెను. తండ్రి, నేను పరలోకమునకు విరోధముగాను పాపము చేస్తుని, ఇక మీదట నీ కుమారుడిని అనిపించుకున్నటకు యోగ్యుడను కానను. అయితే తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి, తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను, తప్పిపోయి దొరికెనని చెప్పెను. అంతటా వారు సంతోషపడసాగిరి. పొలంలో ఉండెను. వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమును జరుగుట విని దాసులలో ఒకరిని పిలిచి ఇవి ఏమిటని అడగగా, తనతో నీ తమ్ముడు వచ్చి ఉన్నాడు, అతడు తన యొద్దకు సురక్షితంగా వచ్చినందున నీ తండ్రి కొవ్విన దూడను వధించినను. అయితే అతడు కోపపడి లోపలికి వెళ్ళనొల్లకపోయెను గనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బ్రతిమాలుకొనెను. అందుకతడు తన తండ్రితో, ఇదిగో ఇన్నేళ్ల నుండి నేను నిన్ను సేవించుచున్నానే, నీ ఆజ్ఞ నేనెన్నడూ మీరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విన దూడను వధించితివని చెప్పెను. అందుకతడు, కుమారుడా, నీవెల్లప్పుడూ నాతో కూడా ఉన్నావు, నావన్నీ నీవి, మనం సంతోషపడి ఆనందించుట యుక్తమే. ఈ నీ తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను, తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పెను. ముఖ్యంగా మనం గమనించాల్సింది 1 కొరింథీ 13వ అధ్యాయం యొక్క సందర్భం ఏంటంటే సంఘములో ప్రేమ. ఆ కాంటెక్స్లో పౌలు గారు మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ కూడా ఒక చక్కని సంఘము లేదా గృహము కనపడతా ఉంది. మనందరికీ బాగా పరిచయమైనటువంటి లేఖన భాగం ఇది. తండ్రి 2 కుమారులు కనపడతా ఉన్నారు. ఈ 2 కుమారుల్లో చిన్న కుమారుడు తన ఆస్తి కావాలని తండ్రిని అడిగి తీసుకొని వెళ్ళిపోయి దూర దేశానికి వెళ్ళిపోయి దుర్వ్యాపారం చేత మొత్తం పాడు చేసి ఇక ఏమీ లేక కరువు రాగా ఆ దేశస్తుల దగ్గర పనికి చేరాడు. పందుల పొట్టుతో కడుపు నింపుకుందామని ఆశపడ్డాడు, కానీ అది కూడా వాడికి దొరకలేదు అని లేఖన భాగంలో రాయబడ్డది. అది కూడా వాడికి దొరకనప్పుడు వాడి తండ్రి ఇంటిని జ్ఞాపకం చేసుకున్నాడు. ఏం జ్ఞాపకం చేసుకున్నాడంటే తండ్రి ఇంటిలో సమృద్ధి ఉంది, తండ్రి ఇంటిలో సమృద్ధి ఉంది కనుక నేను లేచి వెళ్ళి నేను ఇప్పుడు కుమారుడిగా ఉండను, నేను సేవకుడిగానే ఉంటాను అని వెళ్ళి తండ్రి దగ్గరికి పరిగెడుతున్నాడు. వెళ్తూ ఉండగానే మనం చూస్తాం అక్కడ వాడు దూరముగా ఉండగానే తన తండ్రి వానిని చూచి కనికరపడి, ద ఫస్ట్ క్వాలిటీ మనం చూస్తున్న కాంటెక్స్ట్లో దయ, ప్రేమ దయ చూపించును.
ఈ తండ్రి దూరముగా ఉన్నప్పుడు వారిని చూచి కనికరపడ్డముడు. మన దేవుడు కనికరము కలిగినటువంటి వాడు, కఠినాత్ముడు కాడు. ద్వితీయోపదేశకాండం పాత నిబంధనలో కూడా దేవుడు కనికరం కలవాడే. ఆయన ఏమి అంటే పాత నిబంధనలోనేమో చాలా కోపగ్రస్తుడు, కొత్త నిబంధనలోనేమో కరుణామయుడి సినిమాలో విజయ్ చంద్ర లాగా నాయనలారా అంటాడు. అట్లేం అనుకోవాల్సిన పని లేదు. చూడండి ద్వితీయోపదేశకాండం ఎక్కడుందన్నమాట. ఆయన కనికరం గలవాడు, నిన్ను చేయి విడవడు. 4వ అధ్యాయం 31వ వచనం. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. ఆయన కనికరము కలిగినటువంటి వాడు. ప్రేమ ఏం చేస్తుందంటే ఇతరుల పట్ల దయ చూపిస్తుంది. అంటే వాళ్ళ పరిస్థితిని అర్థం చేసుకుంటుంది. ఎంపతి అంటారు ఇంగ్లీష్లో. సింపతి అంటే సానుభూతి, ఎంపతి అంటే వాళ్ళ షూస్లో కాలు పెట్టి, అంటే వాళ్ళ స్థానంలో మనం ఉండి ఆలోచించటం ఎంపతి. ఈ తండ్రి ఆ కుమారుడు చాలా తప్పు చేశాడు. ఎంత తప్పు చేశాడంటే తండ్రి మాటకు అవిధేయుడయ్యాడు, దూరంగా వెళ్ళిపోయాడు, ఆస్తి తీసుకున్నాడు, నీ ప్రేమ అవసరం లేదన్నాడు, వెళ్ళిపోయాడు. ఆ వ్యక్తి ఇప్పుడు తిరిగి వస్తుంటే ఈ తండ్రి దయ చూపిస్తూ ఉన్నాడు. తండ్రి దయ చూపిస్తున్నాడు. ప్రియులారా, మన జీవితంలో కూడా మనలో ఉండే ప్రేమ ఇతరుల పట్ల దయను చూపించగలగాలి. యోహాను భక్తుడు అంటాడు తన పత్రికలో, చిన్నపిల్లలారా మాటతోనూ నాలుకతోనూ కాక క్రియతోనూ సత్యముతోనూ ప్రేమింతము. అంటే ప్రేమ దయ చూపిస్తుంది. ఆ 3వ అధ్యాయం 17వ వచనంలో అంటాడు, ఏంటి దయ చూపించడం అంటే? చదవమ్మా. ఈ లోకపు జీవనోపాధి గలవాడయుండి ఎంత మాత్రము కనికరము చూపని వాని యందు దేవుని ప్రేమ ఎలాగో నిలుచును. మనకు జీవనోపాధి ఉంది, మనకు తినటానికి కొంచెం ఉంది, అవతలోడు కనపడ్డాడు, వాడికి లేదు, వాడి వల్ల కావట్లేదు. అసలు మనలో దయ అనేది పుట్టకపోతే, దయకు ఆపోజిట్ పదం ఏంటి? కాఠిన్యము, కఠినత్వము, బిట్టర్నెస్, హార్డ్. మన హృదయాలు నేడు దినాల్లో గట్టిగా అయిపోయినాయి. పెద్ద కొట్టుకోట్లా అయ్యో అనట్లే మనం. ఇంకొంతమంది ఒక అడుగు ముందుకేసి ఏమన్నారు? మంచిగా అయింది, బాగా అయింది, నేను చెప్తే ఏం లేదు కదా. కఠినత్వం, నేను చెప్తే వినలే కదా, మంచిగా అయింది, అట్లే కావాలా. ప్రేమ అలా చేయదు. ప్రేమ దయ చూపిస్తుంది. వాడికి లేదు, నేనేం చేయగలుగుతాను, నాకున్న దాంట్లో నా పరిధిలో నేనేం చేయగలుగుతాను. యాకోబు భక్తుడు అంటాడు, యాకోబు పత్రిక 2వ అధ్యాయం 14-15వ వచనం. సహోదరుడైనను సహోదరి అయినను దిగంబరులై ఆనాటికి భోజనము లేక ఉన్నప్పుడు మీలో ఎవడైనను శరీరమునకు కావలసిన వాటిని ఇయ్యక సమాధానముగా వెల్లుడి, చలి కాచుకునుడి, తృప్తి పొందుడని చెప్పిన ఎడల ఏమీ ఆహారం లేదు వాళ్ళకి, దిగంబరులై ఉన్నారు. అవేవి ఇవ్వకుండా చాలా సింపుల్గా మాట చెప్తాం. ఏం చెప్తాం? మనం ఏం చెప్తాం? ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేయటం మంచిదే, మరి చేసేవాళ్ళు ఎవరు? ప్రేమ దయ చూపించును. ఎందుకో మన హృదయాలు కఠినమైపోతున్నాయి అనిపిస్తుంది. వీ హ్యావ్ బికమ్ వెరీ ఇన్సెన్సిటివ్ టు ద నీడ్స్ ఆఫ్ ద పీపుల్ అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మనం మన గురించి ఎక్కువ ఆలోచించుకుంటున్నాం, కఠినమైపోయినాం. అవతల వాళ్ళ పరిస్థితిని చూసి దయ పుట్టట్లా, జాలి పుట్టట్లా. వారి గురించి ప్రార్థన చేద్దాం. ప్రార్థన అంటే ఏదో నామినల్గా కాదు, మొరపెట్టడం. అక్కడ ఇంకొక వ్యక్తి కనపడుతున్నాడు. ఎవరు? అక్కడ ముగ్గురు కనపడుతున్నారు, తండ్రి, చిన్న కుమారుడు, పెద్ద కుమారుడు. అసలు ఆ కథకి మెయిన్ కాన్సెప్ట్ ఎవరంటే పెద్ద కుమారుడు. యేసు ప్రభువు వారు ఆ ఉపమానం ఎందుకు చెప్పాడు? దేవుని ప్రేమ ఎంత గొప్పదో చెప్పడానికి చెప్పాడా? కాంటెక్స్ట్ ఏంటి?
మొట్టమొదటి వచనం, లూకాసు సువార్త 15వ అధ్యాయం మొట్టమొదటి వచనం. అసలు ఆ ఉపమానం ఎందుకు చెప్పాడో అర్థమైతే అప్పుడు ఉపమానంలో మెయిన్ పాయింట్ ఏమో అర్థమవుతుంది. మనం చాలాసార్లు ఆ మెయిన్ పాయింట్ పక్కన పెట్టి మనం వేరే వెళ్ళిపోయామనిపిస్తుంది. ఆ మొట్టమొదటి ఉపమానం కాంటెక్స్ట్ ఏంటి? ఒకప్పుడు సమస్తమైన సుంకరులను పాపులను ఆయన బోధ వినుటకు ఆయన దగ్గరకు వచ్చి ఉండగా పరిసయ్యులు శాస్త్రులు అది చూచి ఇతడు పాపులను చేర్చుకొని వారితో కూడా భోజనం చేయించుండని. అంటే కాంటెక్స్ట్ ఏంటంటే దేవుని ప్రేమ అక్కడ కనపడుతుంది, కానీ కాంటెక్స్ట్ అది కాదు. దేవుని ప్రేమ ఎంత గొప్పదో చెప్పడానికి ఉపమానం చెప్పలా. దేవుడు ఎలా క్షమిస్తాడో చెప్పడానికి ఉపమానం చెప్పలా. దేనికి చెప్తున్నాడు ఉపమానము? ఇవి పరిసయ్యులు శాస్త్రులు తమ్మును తాము నీతిమంతులం అనుకొని, మేము నీతిమంతులం, వీళ్ళంతా పాపులు, మేము పరిశుద్ధులం, వీళ్ళు పాపులు, మేము వీళ్ళకు దూరంగా ఉండాలి. యేసు ప్రభు ఏంటి వాళ్ళతో తిరుగుతున్నాడు, వాళ్ళతో మాట్లాడుతున్నాడు, ఇది మంచిగా లేదు అని చెప్పి తమ్మును తాము హెచ్చించుకుంటున్నారు. అలాంటి వాళ్ళ గురించి ఆ ఉపమానం చెప్పాడు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎవరు అక్కడ ఉపమానంలో? పెద్ద కుమారుడు. ఈ ఉపమానం చెప్పింది పెద్ద కుమారుడు గురించి. ఇప్పుడు ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చినప్పుడు తండ్రి ఏమో దయ చూపిస్తున్నాడు. కనికరపడి పరుగెత్తి, ఎవరు పరిగెత్తారు? తండ్రి పరిగెత్తాడు. బహుశా కుమారుడు సిగ్గుపడుతూ తల వంచుకొని, వాడు రావాలన్నా వద్దా, ఎవరు చూస్తారో ఎవరు చూడరో, ఏమనుకుంటారో, అబ్బా చూసావా పోయాడు ఇప్పుడు వచ్చేస్తున్నాడు అనుకుంటారేమో అని చెప్పి భయపడుకుంటూ వస్తున్నాడేమో. అది చూస్తాం. వాడు ఇంకా దూరంగా ఉన్నప్పుడు తండ్రి వాడిని చూచి కనికరపడి పరుగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాను. ఇది కైండ్నెస్. ఒకవేళ మనలాంటి వాళ్ళు ఉండుంటే, ఏయ్ ఆగు, యాడికి వస్తున్నాను, గేట్ వేయండి రా, ఇన్ని లక్షలు తీసిపోయినావు, ఏమైనా మిగిలాయా, మరి ఎట్లా ఇస్తావు, ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా చెప్పు, ఇంకోసారి చేయనని చెప్పు. ఎన్ని రూల్స్ అందుమో మనం. ఆ తండ్రి పరిగెత్తుకొని వెళ్ళాడు. పెద్దవాళ్ళు పరిగెత్తడం అనేది చాలా అసాధారణమైన ప్రక్రియ. అందులో ఈ తండ్రి ఇద్దరు ఎదిగినటువంటి కుమారుల యొక్క తండ్రి కాబట్టి వృద్ధాప్యంలో ఉన్న తండ్రి అనుకోవచ్చు. ఈ తండ్రి దూరంగా ఉన్నప్పుడు చూచి హీ వెంట్ ర్యాన్, రానిలే వస్తాడులే అనుకోట్లా, పరిగెత్తున్నాడు. ఇది దయ ప్రియులరా. మన జీవితంలో కూడా ఇతరుల పట్ల మనం దయ చూపించాల్సిన పద్ధతి ఇది. వాళ్ళు వచ్చేదాకా చూద్దాం, వాళ్ళు క్షమాపణ అడిగారా లేదా, లేకపోతే వాళ్ళు రియలైజ్ అయ్యారా లేదా, మనకు అవసరంలా. ఇది ప్రేమ. ఆ మంచి సమరయుడు, ఆ యొక్క వ్యక్తి యెరూషలేము నుండి యెరికోకి దిగిపోతున్నాడు. లేవీయుడు వచ్చాడు, ఏం పట్టించుకోవాలా. పరిసయ్యుడు వచ్చాడు, ధర్మశాస్త్రోపదేశకుడు వచ్చాడు, పట్టించుకోవాలా. కానీ సమరయుడు చూచి దగ్గరకు వెళ్ళి గాయములు కట్టి ద్రాక్షారసం పోసి నూనె పోసి తన గాడిద మీద కూర్చోబెట్టుకొని పూటకోల వాడిని ఇంటికి తీసుకొచ్చి వాడిని పరామర్శించి, ఇది దయ. మనం దయ చూపించాల్సిన విధానం ఇది. కానీ అక్కడ పెద్ద కుమారుడు ఉన్నాడే, వాళ్ళు దయ పుట్టట్లా. వాడి హృదయం కఠినమైపోయింది. వాడు అంటున్నాడు, ఎందుకు వచ్చాడు? ఆ పెద్ద కుమారుడు ఎంత కఠినమైపోయాడంటే, వాడు తండ్రి ఇంట్లోకి రాట్లా. తండ్రి ఇంట్లో పెద్ద ఉత్సవం జరుగుతుంది, వాడు బయట ఆగిపోయాడు, రోడ్డు మీద ఆగిపోయాడు. ఆ రోడ్డు మీదనే ఈ స్టోరీ ముగిసిపోతుంది. లాస్ట్ వచ్చినానికి కూడా వాడు మళ్ళా ఇంట్లోకి వచ్చినట్టు కానీ, వాడు తండ్రి మాట విన్నట్టు కానీ, తండ్రితో ఉన్నట్టు కానీ మనకు కనపడట్లా. వాడు రోడ్డు మీద ఆఫ్ చేసి బయట నుంచి రాట్లా, అలిగి కూర్చున్నాడు. తండ్రి బయటికి వెళ్ళాడు. ఇప్పుడు ఆ పెద్ద కుమారుని బతిమలాడటానికి. ఎందుకు? ఆ పెద్ద కుమారుడు హృదయం కఠినమైపోయింది. వాళ్ళు దయ పుట్టట్లా. నేటి దినాల్లో క్రైస్తవ లోకంలో అనేక మంది ఇలాంటి పెద్ద కుమారులు ఎక్కువైపోయారు. ప్రభు దయ చూపిస్తున్నాడు కానీ మనుషులు దయ చూపించట్లా, దయ పుట్టట్లా. ఎట్లా అయిపోయినామంటే సెల్ఫ్ రైచియస్. దేవుడైనా క్షమిస్తాడు కానీ నేను క్షమించును. కఠినత్వం అనేది. రెండవది ప్రేమ
స్వప్రయోజనమును విచారించుకొనదు. దయ విమర్శించదు, దయ జాలి పడుతుంది, దయ క్రియ చేస్తుంది. రెండవది ప్రేమ స్వప్రయోజనం, సెల్ఫ్ సీకింగ్. మనం ఎలా ఉన్నామంటే నేటి దినాల్లో నాకేంటి, ఏ పని చేయి, బైబిల్ చదివావా ఏమొస్తుంది, ఆరాధన చేసావా ఏమొస్తుంది, నాకేంటి. వన్ వే, మీ ఇంటికి వస్తే ఏం తీసుకొస్తావు, మా ఇంటికి వస్తే ఏం తీసుకొస్తావు. ఇదే అంటే ఏది జరిగినా నాకేం నాకు లాభం ఏంటి. ఇది ప్రేమ కాదు, ఇది స్వార్థం. లోకమంతా అదే నడుస్తూ ఉంది. కానీ క్రైస్తవ సంఘములో, క్రైస్తవ కుటుంబాల్లో, క్రైస్తవ భార్యాభర్తల మధ్యలో, క్రైస్తవ కుటుంబాల్లో, దేవుని సంఘంలో ఏం కనపడాలంటే ప్రేమ స్వప్రయోజనమును విచారించుకునదు. తండ్రి అక్కడ, రేయ్ నా ఆస్తి తీసుకుపోయినావు కదా, నువ్వు మళ్ళీ వస్తే మాత్రం నా ఆస్తిలో ఒక్క చిల్లిగా అవ్వ కూడా నేను ఇయ్యను అనట్లా. అక్కడ లెక్కలు చూడట్లా, నాకేంటి అని చూడట్లా. ఇది చాలా గొప్ప అవసరమైన సంగతి, స్వప్రయోజనమును వదిలిపెట్టుకోవటం. పౌలు గారు అంటాడు, మీ విశ్వాస యాగములో నేను పానార్పణముగా పోయబడుచున్నాను. పౌలు గారు సువార్త ప్రకటించేటప్పుడు వారి దగ్గర ధనం తీసుకోలేదు, వారి దగ్గర చందాలు తీసుకోలేదు. కారణం ఏంటంటే నేను ప్రభు కొరకు జీవించాలి. కొన్ని సంఘాలు వాళ్ళ దగ్గర తీసుకున్నాడు, కానీ కొన్ని సంఘాలు వాళ్ళ దగ్గర ఆశించలేదు. ఎందుకు అంటే నేను మీకు ఇస్తాను. స్వప్రయోజనములు నేటి దినాల్లో క్రైస్తవ లోకంలో ఎటు చూడు స్వప్రయోజనం, స్వప్రయోజనం, స్వప్రయోజనం. పిల్లరా, ఈ నేను అనేది మనం కట్ చేసుకోకపోతే, నేను నాది కదా. ధనవంతుడు ఏమంటున్నాడు లూకాసు వార్త 12వ అధ్యాయంలో 17వ వచనం, అప్పుడు అతడు నా పంట, నాకు స్థలము, నేనేమి చేతును, తనలో తాను నేను ఇట్లా చేస్తాను, నా కొట్లు, నా ధాన్యము, నా ఆస్తి, నా ప్రాణము. ఇట్స్ ఆల్ అబౌట్ హిమ్. నేను, నాది, నాకు సంబంధించింది. ఇప్పుడు ఈ ప్రేమ ఏం చేస్తుందంటే మనల్ని సెకండ్ ప్లేస్, థర్డ్ ప్లేస్లో పెడుతుంది. ఈ తండ్రి ఆ కుమారుణ్ణి స్వీకరించినప్పుడు నా సంగతి ఏంటి అని ఆలోచించట్లా. కానీ అక్కడ పెద్ద కుమారుడు ఏం ఆలోచిస్తున్నాడు, నా సంగతి ఏంటి. తండ్రితో అంటున్నాడు, నువ్వు నాకు ఇయ్యలే, వాళ్ళకి ఇచ్చావు, నాకు ఇయ్యలే, నాకు ఒక మేకపిల్ల కూడా ఇవ్వలా, నా స్వప్రయోజనం ఏంటి. వాడు విచారిస్తున్నాడు. చూడండి లూకాసు వార్త 15వ అధ్యాయం. వాడు అంటున్నాడు, అందుకు అతడు తండ్రితో, ఇదిగో ఇన్నేండ్ల నుండి నిన్ను సేవించున్నానే, నీ ఆజ్ఞ నేను ఎన్నడూ మేరలేదే, అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూ ఒక మేకపిల్లనైనను ఇయ్యలేదు. అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు కొవ్విన దూడను. పిల్లరా, వాడు తన గురించి తండ్రి దగ్గర ఉన్నాడు, కానీ వాడు ఆలోచన ఏముంది, నేను నా స్నేహితులతో సంతోషించాలా, నా తండ్రి నాకు ఇయ్యట్లా. పైకేమో తండ్రి దగ్గరే ఉన్నాడు, కానీ వాడి తండ్రి ఇంట్లో సంతోషం వాడికి అర్థం కావట్లా. తండ్రి దగ్గరే ఉన్నాడు, కానీ తండ్రి పట్ల ప్రేమ లేదు, అసంతృప్తితో ఉన్నాడు. తండ్రి దగ్గరే ఉన్నాడు, కానీ అనుకుంటున్నాడు నా తండ్రి నాకు ఇయ్యట్లేదు అనుకుంటున్నాడు. హీ వాజ్ పొసెస్డ్ విత్ హిమ్సెల్ఫ్. స్వప్రయోజనము, స్వార్థము, ఇది ప్రేమ లేనటువంటి తత్వం. ముఖ్యంగా దేవుని సంఘంలో మనం ఉన్నప్పుడు పౌలు గారు 1 కొరింథీ అధ్యాయంలో మీరు ఈ ప్రతి అధ్యాయం చూస్తే ప్రతి చోట పౌలు గారు చెప్పేది, మనము మన కోసమే బ్రతకము, మనలో ఎవడు తన కోసమే చనిపోడు, తన కోసమే బ్రతకడు. మనం బ్రతికినను చనిపోయినను క్రీస్తు కొరకు. అంతేకాదు మనం ఇతరుల కొరకు, సంఘము కొరకు, శరీరము కొరకు. మనకు తలాంతులు ఉన్నాయా, సంఘము కొరకు వాడాలా. దేవుడు మనకు ఆశీర్వాదం ఇచ్చాడా, ఇతరుల కొరకు, ఇతరుల విషయాల్లో పాలు పంపులు పొందటం. స్వప్రయోజనమును విచారించుకున్నదు.
మూడవది అపకారమును మనస్సులో ఉంచుకున్నదు. ఇంగ్లీష్లో ఇంకొక ట్రాన్స్లేషన్లో రాయబడ్డది, ఇట్ డజంట్ కీప్ ద రికార్డ్ ఆఫ్ రాంగ్ డూయింగ్స్. రికార్డ్ రాసి పెట్టుకోదు. మన రికార్డులు చాలా భద్రంగా ఉంటాయి. సాఫ్ట్వేర్ అన్న అప్పుడప్పుడు వైరస్ వచ్చి కొట్టుకుని పోతాయి ఫైల్స్, కానీ మన హృదయంలో ఉండే రికార్డులు మాత్రం అసలు ఎంత భద్రంగా ఉన్నాయంటే ఏ రోజు ఎవరు ఏ మాట అన్నారు. ఒకసారి భార్యాభర్తల మధ్య కూడా ఈ రికార్డులు చాలా పెద్ద రికార్డులు ఉంటాయి. ఫలానా రోజు ఫలానా సారు అట్లా మాట అన్నాను. ఈ రికార్డులు ఎరేజ్గా అట్లా. ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకున్నదు. ఈ చిన్న కుమారుడు చేసింది మామూలు తప్పు కాదు. తండ్రిని ఎదిరించాడు, తండ్రి ప్రేమను శంకించాడు, ఆస్తంతా తీసుకెళ్ళిపోయాడు. నౌ హీఈస్ నాట్ లయబుల్, హీఈస్ నాట్ ఈవెన్ వర్దీ టు బి కాల్డ్ అ సన్. కానీ తండ్రి ఆ రికార్డులన్నీ తీయట్లా, అన్నిటిని క్లోజ్ చేసేసాడు. ప్రేమ అనేక దోషములను కప్పును. కానీ పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడు? మొత్తం రికార్డులది. నీ కుమారుడు, నా తమ్ముడు అనట్లా. ఆ పనోళ్ళు అన్నారు, ఆ పనోళ్ళు ఏమన్నారు? నీ తమ్ముడు తిరిగి వచ్చాడు అన్నారు పనోళ్ళు. ఈ పెద్ద కుమారుడు అంటాడు, ఈ నీ కుమారుడు ఏం చేశాడు? వేశ్యలతో తినివేశాడు. వేశ్యలతో తినివేశాడు రాయలే, అక్కడ దుర్వ్యాపారం అని రాశారు. కానీ ఇక్కడ తన ఇంటర్ప్రిటేషన్ చెప్తున్నాడు. అంటే వాళ్ళ తమ్ముడు ఏమేం చేశాడు మొత్తం రాసి పెట్టుకున్నాడు. ఈ నీ కుమారుడు అయితే నీ ఆస్తిని వేశ్యలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వాడి రికార్డ్ ఏంటంటే, వాళ్ళకి అన్ని ఇచ్చావు, వీళ్ళకి ఇన్ని ఇచ్చావు, నాకు కొవ్విన దూడం కూడా ఇలా, నాకు ఒక మేకపిల్ల కూడా ఇలా. ఈ హ్యాస్ ఆల్ ద రికార్డ్. పిల్లరా అంటే ఇక్కడ ఏం చూపిస్తుంది? ఇది ప్రేమ క్షమిస్తుంది, గుర్తుపెట్టుకోదు. మనం చాలాసార్లు అనుకుంటాం క్షమించటం అనేది ఆప్షనల్ అనుకుంటాం. క్షమించకపోవటం అనేది, ఒక దైవజనుడు అన్నాడు, క్షమించకపోవటం అనేది అవతల వాళ్ళు చచ్చిపోవాలని మనం విషం తాగటంతో సమానం అన్నాడు. అర్థమైందా? క్షమించకుండా ఉండడం అనేది అవతల వాళ్ళు చనిపోవాలని మనం విషం, అంటే మన మత్సరము, ఎముకలకు కుళ్ళు. క్షమించకపోవటం మనల్ని తినివేస్తుంది, మనకు డేంజర్. యోసేపు అన్నలు భయపడ్డారు. వాళ్ళ ఫాదర్ చనిపోకముందు వరకు యోసేపు బాగా చూసుకున్నాడు. కానీ చనిపోగానే వాళ్ళకి భయం వచ్చింది. ఏంటంటే ఇన్ని రోజులు మన నాన్న ఉన్నాడు కాబట్టి నాన్నకు భయపడో ఏమో, యోసేపు బాగానే చూసుకున్నాడు. కానీ ఇప్పుడు నాన్న చచ్చిపోయిన తర్వాత మళ్ళీ మమ్మల్ని శిక్షిస్తాడేమో అని భయపడి కబురు పెట్టారు. పుట్టిదే, మీ నాన్న చనిపోయేటప్పుడు మీ అన్నలను మంచిగా చూసుకోమన్నాడు అని ఒక కబురు పెట్టారు. అప్పుడు యోసేపు అంటాడు, యామ్ ఐ ఇన్ ద ప్లేస్ ఆఫ్ గాడ్? నేను దేవుని స్థానమందు ఉన్నానా క్షమించకపోవటానికి? రెండో మాట చదువుదాం. అంటే వెనెవర్ వీ డోంట్ వాంట్ టు ఫర్గివ్ ద పీపుల్, వీఆర్ టేకింగ్ ద ప్లేస్ ఆఫ్ గాడ్. దేవుని స్థానం తీసుకుంటున్నాం. రండి, ఆదికాండం 50వ అధ్యాయం. ఇట్స్ ఎ గ్రేట్ డేంజరస్ థింగ్ టు టేక్ ప్లేస్ ఆఫ్ గాడ్. యోసేపు 19వ వచనం, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా. ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకొనదు. తండ్రి అసలు పాత దాని గురించి మాట్లాడట్లే. సామెతల గ్రంథకర్త ఏమంటాడు? జరిగిన దాన్ని మాటి మాటికి ఎత్తువాడు మిత్రభేదము కలగచేయవాడు, గాయమును రేపువాడు. ఎప్పుడో ఒకసారి ఎవరు తప్పు చేసి ఉంటారు, ఇక చూడు ఇక జీవితాంతం వాళ్ళు అదే మనుషులు మారుతారు. కానీ మనం మారం. వాళ్ళు మారిపోయి ఉంటారు కానీ మనం మారం. ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకో. ప్రియులరా, చాలాసార్లు మన జీవితంలో బాధ, దుఃఖం ఏంటి? అవతల అలా అన్నారు, అవతల ఇలా అన్నారు, ఇలా మాట్లాడారు, అవమానించారు, మాకున్న పరిస్థితిని గేలి చేశారు, నిందించారు. నిజమే, కానీ అది మన మనసులో పెట్టుకోవడానికి అదేం బంగారం కాదు. అంటే బంగారం పెట్టుకోని కూడా నేను చెప్పను, కానీ అదేం మంచిది కాదు పెట్టుకోవడానికి. దాన్ని ఏం చేయాలా? తీసేయాలా, మర్చిపోవాలా. దాన్ని మర్చిపోవడం అర్థం ఏంటి? ఊరికే దాన్ని జ్ఞాపకం తెచ్చుకోకూడదు. మన ప్రభు మన పాపాలు క్షమించాడు. పేతురు అన్నాడు, ప్రభువా, నా సహోదరుడు నా విషయంలో పాపం చేస్తే
ఎన్నిసార్లు క్షమించమంటావు? 7 మార్లు క్షమించమంటావా అన్నాడు. అంటే 7, అబ్బా పేతురు భలే చెప్పావు, 7 సార్లా, వద్దులే అబ్బా 2 సార్లు క్షమించు అంటాడు అనుకున్నాడేమో మరి. యేసు ప్రభువు అన్నాడు 7 సార్లు కాదు, 77 సార్లు. ఇది వాళ్ళ గురించి కాదు, మన గురించి. క్షమించటం వల్ల అవతలకి లాభం వస్తుందో తెలియదు. మనం ఆత్మీయంగా పవిత్రముగా మన మనస్సాక్షి నిర్దోషమైనట్లుగా అభ్యాసం చేసుకుంటాం. ఇక్కడ యేసు ప్రభువు అక్కడ ఉపమానం చెప్పాడు. ఒకడు రండి, మత్తయి సువార్త 18వ అధ్యాయం, మత్తయి సువార్త 18వ అధ్యాయం. అక్కడ మనకు తెలుసు, ఒక వ్యక్తి ఎన్ని తలాంతులు ఉన్నాడు? 10,000 తలాంతులు ఉన్నాడు. అంటే ఒక తలాంత్ అంటే దాదాపు 3,600 రూపాయలు అనుకుంది. అంటే ఆ రూపాయల్లో, ఇప్పుడు రూపాయలు కాదు అవి, అప్పటి కరెన్సీ. అంటే 3,600 ఇంటూ 10,000 అంటే దాదాపు 3,60,00,000 రూపాయలు అప్పు ఉంది. ఆ యజమానుడు తీర్చాలంటే ఇతను బతిమలాడాడు, అయ్యా నా వల్ల కావట్లేదు, నన్ను క్షమించు అంటే పో అని చెప్పి వదిలేశాడు. ఇప్పుడు అదే దాసుడు ఇంకొకరిని పట్టుకున్నాడు. వాని అప్పెంత? 100 దేనారములు. 1 దేనారం ఎంత? ₹10. అంటే ఎంత అప్పు? 50 రూపాయలు. అక్కడ 3,60,00,000 రుణమాఫీ పొంది ఇప్పుడు 50 రూపాయల గొంతు పట్టుకున్నాడు, ఇస్తావా లేదా అని. నువ్వు నేను చాలాసార్లు ఆ పెద్ద కుమారుని లాగానే ఉన్నాను. వీఆర్ కీపింగ్ ద రికార్డ్. ఫలానా రోజు అలా అన్నాడు, ఫలానా రోజు ఇలా అన్నాడు. ప్రేమ అపకారమును మనసులో ఉంచుకున్నదు. సంఘంలో ఉంచుకోవటం అనేది మన క్షేమకరం కాదు. 3వది దుర్నీతి విషయం. 4వది దుర్నీతి విషయమై సంతోషపడదు. కొన్నిసార్లు అంటే ఇక్కడ డాక్ట్రిన్స్ గురించి పౌలు గారు మాట్లాడట్లేదని అనుకుంటున్నాను. ఆ కాంటెక్స్లో డాక్ట్రిన్ అంటే రైట్ డాక్ట్రిన్ ఏంటి, రాంగ్ డాక్ట్రిన్ ఏంటి, దాని గురించి కాదు. ప్రాక్టికల్గా దుర్నీతి అంటే అవసరం లేనిదే కదా. కొంతమందికి ఏమి ఇష్టం? ఫలానా వాళ్ళకి ఎట్లయింది తెలుసా, గాసిప్స్, వదంతులు. ఒక 2 విశ్వాసులు కూర్చున్నారంటే 3వ విశ్వాస గురించి మాట్లాడుకుంటారు. ఉన్నప్పుడు మాట్లాడరు, లేనప్పుడే మాట్లాడుకుంటారు. ఇది చాలా ప్రమాదకరమైనటువంటి వ్యాధి. నిజంగా వాళ్ళ గురించి బాధ్యత ఉంటే ప్రార్థన చేయాలా, పోయి వాళ్ళతో మాట్లాడాలా, నువ్వు ఇలా చేయలేకపోతున్నావు, నీకేమైనా సహాయం చేయగలుగుతానా అని వ్యక్తిగతంగా అడగాల. అంతేగాని ఊరికనే వాళ్ళ గురించి మనం నెగిటివ్గా దాంట్లో మళ్ళీ ఆనందించటం. ఇంకొంతమంది మళ్ళీ చెప్పు ఏమైంది. ఇది దుర్నీతి విషయమై సంతోషపడటం. యెరూషలేము గోడలు కాలిపోయినాయి అని నెహెమ్యాకు వర్తమానం వస్తే నెహెమ్యా కూర్చుండి ఉపవాసం ఉండి కొన్ని దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేశాడు. నేటి దినాల్లో ఎవరికైనా బాగలేదని, ఎవరికైనా ఇబ్బందులు వచ్చాయని, లేకపోతే సంఘంలో లేకపోతే ఇంకెక్కడైనా గొడవలు వచ్చాయని తెలిస్తే మనం సంతోషం అంటే ఎగ్జైట్ అయిపోతున్నాం. మళ్ళీ అందరికీ చెప్పాలి, అది మనం వినాలా, మళ్ళీ అందరికీ చెప్పాలా. చెప్పి ఎవరికి చెప్పొద్దు, నీకు ప్రార్థన చేస్తావని చెప్తున్నాను. దుర్నీతి యందు సంతోషపడదు. వాళ్ళతో అంటే దాంట్లో చాలాసార్లు ఈ సిన్ఫుల్ థింగ్స్లో కొన్ని డబుల్ మీనింగ్ జోక్స్ కానీ ఈ సిన్ఫుల్ ఎంటర్టైన్మెంట్లో కూడా మనం వాటిలో సంతోషిస్తే మనం వాటితో అగ్రీ అయినట్టు, మనం వాటితో కలిసి సమ్మతిస్తున్నట్టు. వీ కెనాట్ డిలైట్ ఇన్ దట్. ఇప్పుడు ఈ పెద్ద కుమారుడికి ఏం డిలైట్ కావాలంట? వాడి తండ్రి ఇంట్లో సంతోషం లేదు, తమ్ముడు వచ్చాడు, ఇల్లంతా సంతోషపడుతున్నారు, తండ్రి సంతోషపడుతున్నాడు, గొప్ప విందు చేస్తున్నాడు, కానీ వాడికి సంతోషం లేదు. వాడికి సంతోషం ఏం కావాలంట? నేను నా స్నేహితులతో సంతోషించున్నట్లు. అంటే వాడికి ఇంట్లో సంతోషం లేదు, బయట సంతోషం కావాలా. దుర్నీతిలో సంతోషం. పిల్లరా, ఇది చాలా అంటే దట్ డిఫైన్స్ అవర్ క్యారెక్టర్.
మనకు దేంట్లో సంతోషం లేదు. మనకు దేవుని వాక్యంలో సంతోషం ఉండాలా, దేవుని మందిరంలో సంతోషం ఉండాలా. దేవుని ఆరాధన అంటే యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అన్నప్పుడు నేను సంతోషించితిని. అంటే నిన్న నేను ఉదయం ఆలోచిస్తూ అనిపించింది, చాలాసార్లు మనం విఐపీలం అయిపోయాం, బిజీ. ఎట్లా అంటే పదైందా, స్టార్ట్ వెళ్ళిపోదాం, 3 పాటలు అప్పుడు అయిపోయిందా, ఫస్ట్ మెసేజ్ అయిపోయిందా, రెండో మెసేజ్ వెళ్ళిపోవాలి. ఎక్కడికి ఇది? ఎవరితో మనం డీల్ చేసేది? మీ పై ఆఫీసర్తో ఇలా డీల్ చేసి చూద్దాం. సార్ బాగున్నారా, సార్ టైం లేకపోతే పర్లేదు, ఉంది సార్ టైం ఉంది, కూర్చుంటా పర్లేదు, అయ్యో మీరు ఉంటేగా మేమే పర్లేదు సార్ పర్లేదు. ఎక్కడ పై ఆఫీసర్ దగ్గర? దేవుని దగ్గరకు వచ్చేసరికి వీఆర్ బికమ్ విఐపీస్. మందిరం అయిపోతుంది, అందరితో మాట్లాడాలా, కలవాలా, వాళ్ళ సంగతులు తెలుసుకోవాలా, ఎలా ఉన్నారు అడగాల, టక్ అంటే పనులు ఉంటాయి, నేను కాదంట్లా, ఐ అండర్స్టాండ్. అంటే మన నేచర్ ఇప్పుడు అలా అయిపోయింది, చందా వేసి వెళ్ళిపోవాలా. ఆ 10 నిమిషాల్లో అక్కడ జరిగిపోయే కార్యాలు ఏం లేవు. ఒక 10 నిమిషాల్లో పావుగంట మనం ముందు పోయినంత మాత్రాన అక్కడ నష్టం జరిగేటువంటి పెద్ద మనం అంబానీ లాంటి వ్యాపారవేత్తలం ఏం కాదు, లేకపోతే మన రాజేషన్ లాగా లేదా డాక్టర్లం కూడా కాదు. అక్కడ ఆపరేషన్ టేబుల్ మీద పేషెంట్ చచ్చిపోతున్నాయి మనం బాగుపోతే ఏం ఉండదు. అవుతూ వాళ్ళు వెయిట్ చేస్తారు, ఏమవుతుంది, ఒక 10 నిమిషాలు వెయిట్ చేస్తారు, పావుగంట వెయిట్ చేస్తారు, అనుకుంటే అబ్బా వీళ్ళు మందిరానికి పోతుందా రారు అనుకొని కానీ మనం వాళ్ళు ఏమనుకుంటారు అని చెప్పి ఏడు అడావుడిగా దేవుని దగ్గర మనం విఐపీలు కాకూడదు. ఇది చాలా అవసరమైనటువంటి సంగతి. ఏదో హర్రీబర్రీ, అక్కడ హర్రీబర్రీ ఇక్కడ హర్రీబర్రీ అన్న. ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడదు. మరి దేని యందు సంతోషిస్తుంది? సత్యమునందు. ఆ తప్పిపోయిన కుమారుడు తిరిగి వస్తే తండ్రి ఎంత సంతోషిస్తున్నాడు అంటే, రండి లూకాసు వార్త 15వ అధ్యాయం. లూకాసు వార్త 15వ అధ్యాయం. ఎంత సంతోషిస్తున్నాడు? అయితే ఆ తండ్రి తన దాసులను చూచి, ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీని కట్టి, వీని చేతికి ఉంగరము పెట్టి, పాదములకు చెప్పులు తొడిగించుడి, కొవ్విన దూడను తెచ్చి వధించుడి, మనం తిని సంతోషపడదము. ఈ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికను, తప్పిపోయి దొరికినని చెప్పాను. అంతటా వారు సంతోషపడసాగిరి. సంతోషపడుతూ ఉన్నారు. వీడు కోప్పడుతున్నాడు పెద్ద కుమారుడు. ఇది సంతోషం. కొన్నిసార్లు విచారకరమైన సంగతి ఏంటంటే, మందిరంలో విశ్వాసులు కూడా వాళ్ళు వస్తే నేను రాను, వీళ్ళు వస్తే నేను రాను, నేను వాళ్ళతో మాట్లాడను. ఏది సంతోషం? యేసు ప్రభువును ఆమె అన్నది, అయ్యా నీవు కుడిచిన స్తనములు ధన్యమైనవి అంటే, నీ తల్లి వీళ్ళందరూ వచ్చారంటే యేసు ప్రభు అంటాడు, ఎవరు నా తల్లి, ఎవరు నా సహోదరులు? పరలోకమందున నా తండ్రి చిత్తం చొప్పున జరిగించువాడే నా సహోదరుడు, నా తల్లి. ఏది సంతోషం మనకి? నీ ప్రజల క్షేమము చూచి నేను ఆనందించున్నట్లు చేయము అంటాడు కీర్తనాకారుడు. ఎప్పుడు సంతోషం? పాపి రక్షణ పొందితే సంతోషం, విశ్వాసులు ఎదుగుతుంటే సంతోషం, ఆత్మీయమైన సంగతుల పట్ల సంతోషం, ఆనందం. తప్పిపోయిన వ్యక్తి తిరిగి వస్తే సంతోషం. కానీ పెద్ద కుమారుడు ఏం చేస్తున్నాడు? గేట్లేసేస్తున్నాడు, నేను రానియను. అది దుర్నీతి విషయం. పిల్లరా, మన జీవితాన్ని బల దగ్గరికి వచ్చిన పరీక్ష చేసుకుందాం. ప్రేమ అనేది అత్యంత ప్రాముఖ్యం. ఐ డోంట్ నో హౌ, ఇన్ వాట్ ఆస్పెక్ట్స్ అనేది మీ వ్యక్తిగత జీవితంలో మీరు చూసుకోనండి. మనం పనిచేసే చోట, మన కుటుంబంలో, భార్యాభర్తల మధ్య, పిల్లల దగ్గర, దేవుని సంఘంలో, దేవుని ప్రజల దగ్గర మన గురించి ఆలోచించినప్పుడు ఇతరులు చెప్పగలుగుతున్నారా, ఇతడు ప్రేమ గలవాడు, ఈ అక్క ప్రేమ గలది, ఇతడు ఓర్చుకుంటాడు, ఇతడు దీనత్వం కలిగిన వాడు. ఈ మాట మన గురించి ఎవరైనా చెప్పగలుగుతున్నారా? అసలు చాలాసార్లు మన గురించి చెప్పేది, అమ్మో కోపం ఎక్కువ, అమ్మో జాగ్రత్త, ఆయన దగ్గర పోవద్దు, వామ్మో మింగుడు పడని, కొరుకుడు పడని వ్యక్తులుగా మనం ఉండడానికి అది పెద్ద గొప్పతనం కాదు. మనం మన గురించి అట్లా అంటే మనం ఏడవాలి కూర్చొని, ప్రభువా నన్ను క్షమించు, నా కఠినత్వం.
అప్పుడు మనం ప్రేమ కలిగినట్టు, అప్పుడు దేవుని ప్రజలుగా మనం తెలుసుకుంటారు. రండి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ యొక్క రాత్రి మధ్యాహ్నకాల సమయం ప్రేమ యొక్క లక్షణములను మేము ధ్యానం చేశాం. 3 వారములుగా ప్రేమ ఓర్చును, ప్రేమ దీనత్వం కలిగి ఉండను, ప్రేమ పవిత్రమైనటువంటిది, శుద్ధమైనటువంటిది, దయ చూపిస్తుంది, స్వప్రయోజనం విచారించుకున్నదు, అపకారమును మనసులో ఉంచుకున్నదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. మా జీవితంలో మాలో దయ తగ్గిపోయింది ప్రభా. మేము కఠినం అయిపోయినాం. ఇతరులు బాధను చూసినప్పుడు, ఇతరుల దుఃఖం చూసినప్పుడు వీ హ్యావ్ బికమ్ సో ఇన్సెన్సిటివ్. పెద్ద కుమారులాగా అయిపోతున్నాం. మా స్వార్థం చూసుకుంటూ ఉంటున్నాం, స్వప్రయోజనం విచారించుకుంటున్నాం. దయతో క్షమించండి ప్రభా. నేను, నాది, నా కుటుంబం అనేటువంటి షెల్లోంచి బయటికి రావడానికి, జీవించు వారికి మీదట తమ కొరకు కాక తమ నిమిత్తం మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకే, మా కష్టం, మా ప్రయాసం అంతా మా కొరకే అయితే అదేమి క్రైస్తవ జీవితం ప్రభా? ఆ క్రైస్తవ జీవితం వల్ల ఉపయోగం ఏముంది? ప్రేమ అపకారమును మనస్సులో ఉంచుకొనదు, క్షమిస్తుంది. ప్రేమ దుర్నీతి విషయమై సంతోషపడదు. వ్యర్థమైన మాటలు, చెడు మాటలు, నాలుక హానికరమైన మాటలు పలుకుచుండగా బుద్ధిహీనుడు చెవియొగ్గును అని రాయబడుతూ వచ్చింది. ఇది నాకు కాదు అని బయటికి రావటానికి, దీని యందు నాకు సంతోషం లేదు అని మేము చెప్పగలగటానికి సహాయం చేయండి. ఆ సెన్సిటివ్ ఇయర్స్, సెన్సిటివ్ హార్ట్ మాకు అనుగ్రహించండి. ఏది నీతి, ఏది దుర్నీతి, దేంట్లో మేము ఆనందించవచ్చు, దేంట్లో మేము ఆనందించకూడదు అనేది మాకు నేర్పించండి ప్రభా. మెట్టుకు నాయన ఆ తండ్రి వలె మేము ప్రేమించటానికి, పెద్ద కుమారుని వలె ఉండకుండా, కఠినాత్మలం కాకుండా సహాయం చేయమని, కృప చూపించమని, మా జీవితాలను మీ వాక్యమనే అద్దములో యథార్థంగా చూసుకోవడానికి సహాయం చేయమని యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. అలాగే మనము వాక్యానుసారంగా ప్రభువులో పాల్గొందాం. నేను మీకు అప్పగించిన దాని ప్రభువులను పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగించిన రాత్రి ఒక రొట్టెనెత్తుకొని కృతజ్ఞతాసు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకే నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటకై చేయని చెప్పాను. ఎవరైతే రక్షణ మారు మనసు పొందినటువంటి అనుభవం కలిగిన వారు అట్టి వారిని కూర్చొని చూడండి. మీ దగ్గరకు వచ్చే చిన్న రొట్టె ముక్క తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం.